ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ టీం ఊచకోత కోసింది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసం చేసిన టీం బ్యాట్స్మెన్ భారీ స్కోర్ కొట్టారు. సేమ్ లాస్ట్ ఇయర్ అయితే తమ ఫస్ట్ హోమ్ మ్యాచ్ ద్వారానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి కూడా సేమ్ టు సేమ్. నిజంగా పిచ్చ కొట్టుడు. అసలు ఈరోజు టీం మొత్తం మెంటల్ నా కొడుకుల్లా బ్యాటింగ్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు రావడం, కొట్టడం, వెళ్ళిపోవడం ఇదే జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీం ఉప్పల్ గ్రౌండ్లు ఎక్కడైతే వదిలిపెట్టేశారో అక్కడి నుండే కంటిన్యూ చేశారు. మరోసారి తమ స్ట్రెంత్కి తగ్గట్టు హైవే పిచ్ తయారు చేసుకుని దాని మీద దున్నేశారు. నిజంగా ఈ మ్యాచ్లో బౌలర్స్ని చూస్తే జాలేసింది భయ్య. అసలు బ్యాటింగ్కి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా బాధడమే. ఏదో వీడియో గేమ్ అన్నట్టు బాల్ సెలెక్ట్ చేసుకోవడం, సిక్స్ కొట్టడం అన్నట్టు ఉందంతే. సో నిజంగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, ఆర్ఆర్ బ్యాట్స్మెన్ కూడా రెచ్చిపోయారు. దీంతో ఈ మ్యాచ్లో రెండు టీంలు కలిపి 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో డెఫినెట్లీ మ్యాచ్ బట్టి చూసుకుంటే మరోసారి ఉప్పల్ పిచ్ అయితే బౌలర్స్కు గ్రేవీ యాట్ అని చెప్పుకోవాలి. బట్ ఎనివే ఎస్ఆర్హెచ్ టీం అయితే ఫస్ట్ మ్యాచ్ ద్వారా తమ స్టేట్మెంట్ను కంటిన్యూ చేశారు. లాస్ట్ ఇయర్ మేమేమీ ఫ్లూక్లో కొట్టలేదు, అనుకునే కొట్టాం, ఈసారి కూడా కొడతాం అన్నట్టు ఆడారు. ఎస్పెషల్ వాళ్ళకున్న మెంటల్ నా కొడుకులు సరిపోరన్నట్టు ఇప్పుడు ఇషాన్ కిషాన్ కూడా చేరిపోయాడు. అసలు ఎంత విధ్వంసం చేశాడంటే కేవలం 45 బాల్స్లోనే సెంచరీ కొట్టేశాడు. అది కూడా నెంబర్ 3లో బ్యాటింగ్కి వచ్చి చివరి వరకు క్రీజులో నిలబడి ఎస్ఆర్హెచ్ టీంకు భారీ స్కోర్ని అందించాడు. సో ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ అనుకున్నట్టే రెండు టీంలు కూడా 4 స్పేసర్స్తో వచ్చారు. ఎందుకంటే మనం ప్రీవిడీలో చెప్పుకున్నాం ఈ గ్రౌండ్లో ఇద్దరు జెన్యూన్ స్పిన్నర్స్ ఆడమంటే మన గోయి మనమే తవ్వుకున్నట్టని. సో ఎగ్జాక్ట్లీ రెండు టీంలు కూడా పేస్ ఏవైతే వచ్చాయి. బట్ ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పేస్ లేదు, స్పిన్ లేదు, మీరు బాల్ వేయండి మేము బయటకు కొడతామన్నట్టు ఆడారు. అసలు ట్రావిస్ హెడ్ మరి అభిషేక్ శర్మ ఇద్దరు కూడా స్టార్టింగ్ నుండే మొదలు పెట్టేశారు. అభిషేక్ శర్మ 11 బంతులు 24 పరుగులు చేస్తే ట్రావిస్ హెడ్ 31 బంతులు 67 పరుగులు చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీంకి ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చింది. పవర్ ప్లేలోనే 94 రన్స్ కొట్టేశారు. మెయిల్ అభిషేక్ శర్మ 4th ఓవర్లో అవుట్ అయిపోయినా ఇషాన్ కిషాన్ వచ్చే మూమెంటంని కంటిన్యూ చేశాడు. ఎక్కడ కూడా రన్ రేట్ను తగ్గనవ్వలేదు. సో 2 వికెట్కి అయితే ఇషాన్ కిషాన్ మరి ట్రావిస్ హెడ్ ఇద్దరు కలిసి 39 బంతుల్లోనే 85 పరుగులు యాడ్ చేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఇంకా అన్స్టాపబుల్. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఇన్నింగ్స్లో హైలైట్స్ చెప్పాలంటే అన్ని హైలైట్సే. ప్రతి ఓవర్లో ఏదో ఒక ఈవెంట్, ప్రతి ఓవర్లో బౌండరీస్ వచ్చాయి. మెయిల్ ట్రావిస్ హెడ్ అయితే చాలా క్యాజువల్గా బౌండరీస్ కొట్టాడు. అయితే ఇషాన్ కిషాన్ చూసుకుంటే మాత్రం ఏదో కసున్నట్టు కొట్టాడు. సో మనందరికీ తెలుసు లాస్ట్ 1 year నుంచి ఇషాన్ కిషాన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. బీసీసీఐ అతని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేసింది. అలాగే మన టీమిండియాలో చోటు కోల్పోయాడు. అలాగే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ కూడా అతను వదిలేసింది. సో ఇషాన్ కిషాన్ అయితే చాలా డౌన్ఫాల్ ఫేస్ చేశాడు. బట్ ఆ డౌన్ఫాల్ నుండి ఒక మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ చేసి ఈ మ్యాచ్లో బ్రిలియంట్ 100 కొట్టాడు. మెయిల్ ఎస్ఆర్హెచ్ టీం తరపున ఇప్పటివరకు ఏ ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా సెంచరీ కొట్టలేదు. ప్రీవియస్గా 6 సెంచరీలు వచ్చాయి అండ్ 6 సెంచరీలు ఫారెన్ ప్లేయర్స్ కొట్టారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్ టీం తరపున సెంచరీ కొట్టాడు. అది కూడా ఇషాన్ కిషాన్ ఎస్ఆర్హెచ్ టీంకు డెబ్యూ మ్యాచ్ ఆడుతూ చేశాడు. సో నిజంగా అతను కొట్టిన సెంచరీలో చాలా ఎమోషన్స్ కనిపించాయి. మెయిల్ ల్యాండ్ మార్క్ రీచ్ అయిన తర్వాత చూసాం అతని సెలబ్రేషన్స్లో ఎంత రిలీఫ్ ఉందనేది. సో ఇషాన్ కిషాన్ అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి ఒక కొత్త డైమెన్షన్ యాడ్ చేశాడు. వాళ్ళకి ప్రీవియస్కి నెంబర్ 3 బ్యాట్స్మెన్ విషయంలో ప్రాబ్లం ఉండేది. బట్ ఇప్పుడు అతను ప్రాబ్లంకు సొల్యూషన్లో వచ్చాడు. ఈ ఇషాన్ కిషాన్ తోడు వచ్చిన ప్రతి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కూడా కాటేరమ్మ కొడుకులనే బ్యాటింగ్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి వచ్చి 15 బంతులు 30 పరుగులు చేశాడు. అండ్ దాని ఒరిజినల్ కాటేరమ్మ కొడుకు హెన్రిక్ క్లాసెన్ 14 బంతులను 34 పరుగులు చేశాడు. మెయిల్ అతను బ్యాటింగ్ వచ్చినప్పుడు క్రౌడ్ అరిచారు భయ్యే, మామూలుగా నాయిస్ రాలేదు. సో మనం ర్యాంకింగ్ వీడియోస్లో ఎస్ఆర్హెచ్ టీం గురించి చెప్పుకున్నప్పుడు చాలాసార్లు అనుకున్నాం టాప్ 5 ముఖ్యం, టాప్ 5 ముఖ్యమని. అంటే ఈ మ్యాచ్లో టాప్ 5 అదరగొట్టేసింది. అందరు బ్యాట్స్మెన్ కూడా 200+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సో నార్మల్గా ఒక టీంలో ఏదో ఒక బ్యాట్స్మెన్ 200+ స్ట్రైక్ రేట్ తాడితేనే అది విధ్వంసం అంటాం. అలాంటిది ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం తరపున 6 బ్యాట్స్మెన్ 200+ స్ట్రైక్ రేట్ తాడారు. అంటే వాళ్ళ విధ్వంసం ఏ రేంజ్లో ఉంది ఇంకా మాటలో చెప్పలేం. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఆర్సీబీ రికార్డ్ని ఈక్వల్ చేసింది, ఫాస్టెస్ట్ టీమ్ 200 స్కోర్. సో ప్రీవియస్గా 2016 సంవత్సరంలో ఆర్సీబీ టీం పంజాబ్ టీం మీద 14.1 ఓవర్స్లో 200 స్కోర్ కొట్టారు. అయితే ఈరోజు ఎస్ఆర్హెచ్ టీం ఆ రికార్డ్ని ఈక్వల్ చేసింది. 14.1 ఓవర్స్లో 200 మార్కులు అందించుకున్నారు. అలాగే ఓవరాల్ స్కోర్ చూసుకొని ఆల్మోస్ట్ 300 దగ్గరలోకి వచ్చేసారు. 286 for 6. అండ్ ఇదైతే ఐపీఎల్ హిస్టరీలో సెకండ్ బిగ్గెస్ట్ స్కోర్. ఇన్ఫాక్ట్ మీరు ఐపీఎల్లో టాప్ 5 టోటల్స్ చూసుకుంటే 4 ఎస్ఆర్హెచ్ వాళ్ళవే ఉన్నాయి. సో 2023 వరకు ఐపీఎల్లో ఒక టీంకు 250 కొట్టడం అనేది ఒక డ్రీమ్లో ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ నుండి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం 250 అనేది ఒక నార్మల్ స్కోర్లో మార్చేశారు. పర్టికులర్గా వాళ్ళు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అంటే మినిమం 250 టార్గెట్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే అన్మ్యాచబుల్. మెయిన్ ఈ మ్యాచ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ చేసిన మరో బిగ్ పాజిటివ్ థింగ్ ఏంటంటే రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. కేవలం బౌండరీస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వలేదు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూడా స్ట్రైక్ రొటేట్ చేశారు. ఇన్ఫాక్ట్ డాట్ బాల్స్ ఎక్కువ లేకుండా చూసుకోవడం కోసం ఛాన్స్ క్రియేట్ చేసుకుని మరీ రన్స్ పరిగెట్టారు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే ఏదో కొట్టేస్తున్నారు, లక్ కలిసి వస్తుంది అన్నట్టు లేదు. వాళ్ళైతే ప్లానింగ్తో అన్నట్టు కనిపిస్తుంది. 250+ స్కోర్ కొట్టడం కోసం వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ ఎలా ఉండాలో ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చినట్టు ఆడుతున్నారు. సో ఎస్ఆర్హెచ్ టీం కనుక ఇదే బ్యాటింగ్ చేస్తే ఈ సీజన్లో మరిన్ని రికార్డులు బ్రేక్ అయిపోతాయి. మీలో 300+ స్కోర్ కూడా ఎంతో దూరంలో లేనట్టు అనిపిస్తుంది. ఇక రాజస్థాన్ టీం బౌలింగ్ విషయానికి వస్తే చాలా జాలేసింది. ఎందుకంటే ఆ టీం బౌలర్స్ రన్స్ని కంటించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. లెంత్ వ్యారీ చేశారు, పేస్ వ్యారీ చేశారు, లైన్ మార్చారు. కానీ రిజల్ట్ మాత్రం మారేది కాదు, రన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఆర్ఆర్ టీంలో మెయిన్ బౌలర్స్ అందరూ కూడా 11 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు.
ఎస్పెషల్లీ జాఫర్ ఆర్చర్ అయితే 4 ఓవర్స్లో 76 రన్స్ ఇచ్చేశాడు. సో ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలర్ కూడా ఒక మ్యాచ్లో ఇన్ని ఎక్కువ రన్స్ అవ్వలేదు. బట్ ది ఫస్ట్ టైం ఈ మ్యాచ్లో మనం ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ చూసాం. ఇక అతనితో పాటు మిగతా బౌలర్స్ కూడా రన్స్ ఇచ్చారు. బట్ సందీప్ శర్మ మరియు తుషార్ దేశపాండే వీళ్ళిద్దరూ కాస్త బెటర్గా వేశారు. మళ్ళీ తుషార్ దేశపాండే బౌలింగ్ అయితే చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ రాజస్థాన్ టీం అతను మిస్యూజ్ చేసుకున్నారు, లేట్గా అటాక్కి తీసుకొచ్చారు. ఇనీషియల్గా అతనికి బాల్ ఇచ్చుంటే మేబీ బెటర్ రిజల్ట్ ఉండేది. సో తుషార్ దేశపాండే అయితే అందరికంటే తక్కువగా 44 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ తీక్షణ మరియు సందీప్ శర్మ కూడా వికెట్లు తీశారు. బట్ హాఫ్ సెంచరీస్ కొట్టేశారు ఇద్దరునే. సో ఇనీషియల్గా పాపులర్ రాజస్థాన్ టీం కొత్త బాల్ జాఫర్ ఆర్చర్కి తుషార్ దేశపాండేకి ఇవ్వలేదు. 10 లక్ష పరుగుకి మరి తీక్షణకి ఇచ్చారు. అండ్ ఇదైతే బ్యాక్ ఫైర్ అయింది. మెయిల్ ట్రావిస్ హెడ్ కొత్తగా క్రీజ్లో ఉన్నప్పుడు ఆర్చర్కి ఒక ఓవర్ ఇచ్చి ఉండాల్సిందే. సో క్లియర్లీ రియాన్ పరాగ్ క్యాప్టెన్సీలో ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించింది. అండ్ ఆల్సో రాజస్థాన్ టీం యొక్క ఫీల్డింగ్ కూడా అంత మంచిగా లేదు, క్యాచెస్ డ్రాప్ చేశారు. అలాగే గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకుని అంత గొప్పగా లేదు. సో రాజస్థాన్ టీం బౌలింగ్ యూనిట్ అయితే కంప్లీట్లీ ప్రెజర్ ఫీల్ అయింది. వాళ్ళు అసలు ఎక్కడ కూడా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి సరైన కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు. ఇక చేజ్ విషయానికి వస్తే ఆర్ఆర్ టీం చాలా మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చింది. స్టార్టింగ్లో వాళ్ళు క్విక్ టైంలో 3 వికెట్లు కోల్పోయారు. జైస్వాల్, పరాగ్ మరియు నితీష్ రాణా ముగ్గురు కూడా చిన్న స్కోర్లు కొట్టి అవుట్ అయిపోయారు. సో కనుక టైంలో రాజస్థాన్ టీం 50 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయింది. బట్ ఈ టైంలో సంజు శాంసన్ మరియు ధ్రువ్ జురేల్ వీళ్ళిద్దరి మధ్య ఒక భారీ పార్ట్నర్షిప్ వచ్చింది. 4th వికెట్ ఏకంగా 111 పరుగులు యాడ్ చేశారు. సో సంజు శాంసన్ 37 బంతులు 66 పరుగులు చేస్తే ధ్రువ్ జురేల్ 35 బంతులు 70 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు మేబీ వాళ్ళు చేస్తారేమో కూడా అనిపించింది. ఎస్పెషల్లీ ధ్రువ్ జురేల్ అతని మీద ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి ఉంటుందేమో అనుకున్నాం. బట్ చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. బట్ ఎనివే టార్గెట్ మరీ పెద్దదిగా ఉండడం వల్ల ఆర్ఆర్ టీం క్యాచ్అప్ చేయలేకపోయింది. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ టీం క్రూషియల్ టైంలో జురేల్ మరియు శాంసన్ ఇద్దరిని బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో అవుట్ చేశారు. దీంతో ఇంకా ఆర్ఆర్ టీం టార్గెట్ని చేయలేకపోయింది. చివరిలో హెట్మేర్ మరియు శుభం దూబే మెరుపులు అయితే మెరిపించారు. మెయిలీ దూబే 11 బంతులను 34 పరుగులు చేశాడు. సో ఆర్ఆర్ బ్యాట్స్మెన్ అయితే గట్టిగానే ట్రై చేశారు. ఇన్ఫాక్ట్ ఆ టార్గెట్ అరౌండ్ 260 ఉంటే మేబీ చేసి ఉండేవారు. బట్ ఎనివే రాజస్థాన్ బ్యాట్స్మెన్ చేసిన గుడ్ థింగ్ ఏంటంటే ఆ టార్గెట్కు క్లోజ్గా రాగలిగారు. విన్ మార్జిన్ ఎస్ఆర్హెచ్ టీంకి కేవలం 44 రన్స్ మాత్రమే ఉంది. సో దీనివల్ల అయితే రాజస్థాన్ టీం యొక్క నెట్ రన్ రేట్ మరీ ఎక్కువగా డిప్ కాలేదు. అదే వాళ్ళు 200లో ఆగిపోయింది ఉంటే నెట్ రన్ రేట్ చాలా డ్రాప్ అయిపోయేది. సో డెఫినెట్లీ మనమైతే రాజస్థాన్ బ్యాట్స్మెన్ యొక్క ఫైట్ బ్యాక్ని మెచ్చుకుని తీరాలి. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్లో సిమర్జిత్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. సో స్టార్టింగ్లో అతను వేసిన ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ మరియు రియాన్ పరాగ్ వికెట్లు తీసేశాడు. దీంతో ఆర్ఆర్ టీం ఆటోమేటిక్గా బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ దెన్ షమీ కూడా ఇనీషియల్గా రన్స్ ఇచ్చినప్పటికీ అతను కూడా పవర్ ప్లేలో వికెట్ అయితే తీశాడు. నితీష్ రాణాని అవుట్ చేశాడు. సో పవర్ ప్లేలో అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ 77 పరుగులు ఇచ్చినప్పటికీ 3 వికెట్లు తీసుకున్నారు. బట్ అయినా వాళ్ళ బౌలింగ్లో హీరో మాత్రం హర్షల్ పటేల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి డెడ్ ట్రాక్ మీద కూడా అతను బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 34 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతను క్రూషియల్ టైంలో సంజు శాంసన్ వికెట్ తీసి పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. అలాగే ఆడమ్ జాంపా చూసుకున్నా చాలా బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. మేలు తను వేసిన ఫస్ట్ 3 ఓవర్స్ చూసుకుంటే చాలా టైట్గా వేశాడు. అండ్ ఆల్సో తను ధ్రువ్ జురేల్ వికెట్ కూడా తీసుకున్నాడు. కేవలం తను వేసిన లాస్ట్ ఓవర్లోనే ఎక్కువ రన్స్ పోయాయి. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీంకి బౌలింగ్లో బిగ్గెస్ట్ పాజిటివ్ ఆడమ్ జాంపా అని చెప్పుకోవచ్చు. అతనైతే ఖచ్చితంగా కెప్టెన్కి చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చే బౌలింగ్ వేశాడు. అలాగే అభిషేక్ శర్మ చూసుకున్నా తను వేసిన 2 ఓవర్స్లో బాగా బౌలింగ్ చేశాడు. సో ఒక ప్యాట్ కమిన్స్ మాత్రమే హెవీగా రన్స్కి వెళ్ళిపోయాడు. 4 ఓవర్స్లో 60 రన్స్ ఇచ్చాడు. అండ్ ఆల్సో సిమర్జిత్ సింగ్ కూడా స్టార్టింగ్లో 2 వికెట్లు తీసిన తర్వాత పూర్గా బౌలింగ్ చేశాడు. సో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. బట్ ఆర్ఆర్ బౌలర్స్తో కంపేర్ చేసుకుంటే మంచిగా పేస్ వేరియేషన్ చేశారు. అలాగే బెటర్ లైన్ అండ్ లెంత్ వేశారు. కానీ ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ విషయానికి వస్తే వాళ్ళు కూడా అంత మంచిగా లేదు. క్యాచ్లు డ్రాప్ చేశారు. అలాగే గ్రౌండ్ ఫీల్డింగ్ చూసాం, బౌండరీస్ కూడా వదిలేశారు. సో ఈ మ్యాచ్లో అయితే 2 జట్ల ఫీల్డింగ్ అంత అప్ టు ద మార్క్ లేదు. అలాగే బౌలింగ్ కూడా అంత మంచిగా లేదు. బట్ బౌలర్స్ విషయానికి వస్తే కాస్త యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే పిచ్ ఒక గ్రేవీ యాడ్. బట్ నెక్స్ట్ మ్యాచెస్లో 2 టీంలు ఫీల్డింగ్ని మాత్రం బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో సూపర్ సండే రోజు అయితే 2 టీంల బ్యాట్స్మెన్ క్రౌడ్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో 2 జట్లు కలిపి 528 రన్స్ కొట్టి ఐపీఎల్ చరిత్రలో సెకండ్ బిగ్గెస్ట్ అగ్రిగేట్ స్కోర్ వచ్చేలా చేశారు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టి నిషాన్ కిషాన్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అండ్ ఆల్సో విక్టరీ ద్వారా ఎస్ఆర్హెచ్ టీం పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్కి వెళ్ళిపోయారు. వాళ్ళ నెట్ రన్ రేట్ ఆర్సీబీని క్రాస్ చేసింది. దీంతో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోయారు. సో చూడాలి మరి ఎస్ఆర్హెచ్ టీం తమ నెక్స్ట్ మ్యాచెస్లో కూడా ఇదే డామినెన్స్ని కొనసాగిస్తారా లేదనేది.